స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మును అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ ఎడల దేవుని ఉద్దేశము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. స్నేహితులారా, మనము శ్రమలలో, బంధకాలలో, సమస్యలతో, ఎడతెగని బాధలు, తీరనటువంటి దుఃఖముతో జీవిస్తూ ఉన్నప్పుడు అయ్యో నా జీవితము ఇంతేనా, ఈ సమస్యలలోనే దుఃఖములోనే నా జీవితము గడపాలా, నాకు నెమ్మది లేదా, విడుదల లేదా అనే బాధను, నిరాశ, నిస్పృహలను అనుభవిస్తాం. కష్టం వెనుక కష్టము, దుఃఖము వెనుక దుఃఖము, అవమానము వెనుక అవమానము సంభవించిన సందర్భంలో ఈ కష్టాలలోనే నా జీవితము గతించిపోతుందా అనే నిరాశ, నిస్పృహకి మనము లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం. చదవబడిన లేఖన భాగం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే యూదా జనాంగము బబులోను చెరలో ఉన్నారు. అది 1-2 సంవత్సరాలకి సంబంధించిన చెర కాదు, కానీ 70 సంవత్సరాలకి సంబంధించినటువంటి చెర. ఈ 70 సంవత్సరాలు వారు తమ సొంత దేశానికి, సమాజానికి, ప్రజలకు, వారి వారి యొక్క గృహములకు, తోబుట్టువులకు, తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు దూరమై బబులోను దేశంలో పనివారిలాగా, బానిసలలాగా ఏ రకమైన గుర్తింపు, గౌరవము, మర్యాద పూర్వకమైనటువంటి జీవితము లేక అనాథలుగా, విడువబడినటువంటి వారుగా, మరువబడినటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. వారిలో ఈ నిరాశ ఉండిందండి. మా దేశానికి మేము దూరమయ్యామే, దేవాలయానికి దూరమయ్యామే, మా సమాజానికి దూరమయ్యామే అనే వేదన, హృదయ బాధ వారిని కృంగదీస్తూ ఉంది. అయ్యో మా జీవితము, మా భవిష్యత్తు ఇంతేనా, ఈ చెరలోనే మా జీవితము ముగించబడుతుందా అనే నిరాశ, నిస్పృహలను వారు అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుడు వారి బాధను, కన్నీటిని గుర్తించి వారి ఆయాసములను, నిట్టూర్పులను గమనించి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అదేమి మాట అంటే, మీరు బానిసత్వంలో ఉన్నారేమో, కష్టముల మధ్య ఉన్నారేమో, దుఃఖముల మధ్య ఉన్నారేమో, అయితే మీ ఎడల నేను గొప్ప ఉద్దేశాన్ని, మీ ఎడల నేను గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక ఏమిటంటే, మీకు విడుదలను అనుగ్రహించి మీ అందరికీ సమాధాన స్థితిని కలుగజేస్తాను. స్నేహితులారా, ఈ భాగంలో
సమాధానము అనే మాటను మనము చాలా లోతుగా అర్థము చేసుకోవాలి. సమాధానం అనే మాట ఈ భాగంలో వారి యొక్క విడుదలను తెలియజేస్తూ ఉంది. వారు చెరలో నుండి విడుదల చేయబడి సొంత దేశంలోనికి వెళ్తారని, వారి జీవితములు, సమాజము, విశ్వాసము, దేవాలయము, పరిస్థితులన్నీ పునరుద్ధరించబడతాయని, జీవాన్ని వారు అనుభవిస్తారని, అభివృద్ధిని, అన్నిటికీ మించి సంక్షేమాన్ని వారు అనుభవిస్తారని దేవుడు వారి జీవితంలో ఎడల తన ప్రణాళికను తెలియజేస్తూ ఉన్నాడు. స్నేహితుడా, ఈరోజు నీవు కూడా కష్టంలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో. దేవుడు కూడా ఇటువంటి గొప్ప ప్రణాళిక, విడుదల అనే ప్రణాళిక, అభివృద్ధి అనే ప్రణాళిక, సంక్షేమము అనే ప్రణాళిక నీ జీవితము పట్ల కూడా కలిగి ఉన్నాడు అని జ్ఞాపకము చేస్తూ నీ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరి జీవితంలో పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగినటువంటి దేవుడవయ్యా, మేము శ్రమలో ఉండగా బంధకములు, అనారోగ్యములు, సమస్యలు, భారములు మమ్మల్ని కృంగదీస్తూ ఉండగా మీ ప్రణాళిక మా ఎడల వెల్లడి పరిచి పునరుద్ధరణను, అభివృద్ధిని, సంక్షేమాన్ని మా జీవితంలో అనుగ్రహించడానికి గొప్ప ప్రణాళిక మీరు కలిగినటువంటి వారు కనుక ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియబిడ్డల జీవితంలో మీ గొప్ప ప్రణాళిక బయలుపరిచి వారిని విడుదలలోనికి నడిపించి అనేక మేళ్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.